పార్టీలో వినని పదాలు టెర్మినాలజీ ఎక్కువగా జనసేనలో వింటూ ఉన్నాం. ఈ త్రిశూల వ్యూహం ఏంటి అసలు? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అని చెప్పి ఒక 6 పాయింట్లకు సంబంధించి 6 అంశాలకు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించి అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆదుకుంటాము, వాళ్ళకి సహాయంగా ఉంటాము అనే అంశాల మీద ఆ రోజున షణ్ముఖ వ్యూహం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. తర్వాత మీ అందరికీ తెలుసు, ఇట్లా మన కూటమిగా ఏర్పడి అందరం కలిపి ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసుకుని ఎలక్షన్కి వెళ్ళటం జరిగింది. అదే సూపర్ 6గా రూపాంతరం చెందింది. అలాగే ఈ రోజున 3 రోజులు వైజాగ్లో ఏదైతే సమావేశాలు ఏర్పాటు చేశారో పవన్ కళ్యాణ్ గారు, క్రియాశీలక కార్యకర్తలందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క ఉపన్యాసాన్ని, ఆయన ప్రసంగాన్ని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కార్యకర్తలందరికీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వం అనే ఒక కార్యక్రమం ఉంది బ్రహ్మనాయుడు గారు జనసేన పార్టీలో. అంటే క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తలకి వాళ్ళకి మెంబర్షిప్స్ ఇచ్చి, అలాగే వాళ్ళకి ఏదన్నా లో కానీ ఏదైనా బయట రోడ్డు మీద ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, దురదృష్టవశాత్తు ఏదైనా జరిగినప్పుడు పార్టీ వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరన్నా దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది. సో అట్లా క్రియాశీలక సభ్యత్వాలు చేయడానికి క్రియాశీలక వాలంటీర్లు అని చెప్పి కొంతమందిని పార్టీ నియమించడం జరిగింది. సో వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు సుమారు 15,000 మందితో వాళ్ళందరికీ పర్సనల్ గా ఇన్విటేషన్ పంపించి, వాళ్ళందరికీ QR కోడ్ పంపించి, తద్వారా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించుకుని అక్కడ వైజాగ్ లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ బాడీతో కూడా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ నుంచి కూడా, అంటే గడిచిన సంవత్సరంన్నర కాలంగా కొంత స్తబ్దత ఉంది, కార్యకర్తలందరూ కూడా పోరాటం చేశాం, మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరంతా కూడా రిలాక్స్ అయిపోయారు, మనం రిలాక్స్ అవ్వటం కాదు, ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలు, మనం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఆయన కార్యకర్తలందరికీ, క్రియాశీలక వాలంటీర్లందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ 15 years రూట్ మ్యాప్ ఎలా ఉండబోతా ఉంది, కార్యకర్త నుంచి లీడర్ గా ఎట్లా తయారు చేసుకోవాలి, మనం మెంబర్షిప్ టు లీడర్షిప్, అంటే పార్టీకి పని చేయాలని ఉంటది, కానీ వాళ్ళకి ఎట్లా పని చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది తెలియకపోవచ్చు. అటువంటిది ఒక క్రియాశీలక వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీకి పనిచేయాలి, ఖాళీ సమయాల్లో, లేకపోతే మండల స్థాయి నాయకులుగా ఎదగాలి, నియోజకవర్గ స్థాయి నాయకులుగా ఎదగాలి, రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదగాలని కోరిక ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మెంబర్షిప్ ఐడి అనేది సపరేట్ గా వాళ్ళకి అసైన్ చేసి, వాళ్ళకి నుంచి పార్టీ నుంచి, అంటే కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళని సమన్వయం చేసుకుని వాళ్ళకి టాస్క్లు అప్పగించి పార్టీ కార్యక్రమాలు అట్ ద సేమ్ టైం ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా బలమైన నాయకత్వాన్ని తయారు చేసే విధంగా, అంటే చాలా మంది మాట్లాడారు బ్రహ్మనాయుడు గారు మొన్న సభలో కూడా, యువత మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక్కొక్కళ్ళు 1,00,00,000 రూపాయల శాలరీ సంపాదిస్తున్న IT ఎంప్లాయీస్ గా వాళ్ళు కన్వర్ట్ అయ్యి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని, అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేశారని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉంటే చాలా ఆనందం కలిగింది బ్రహ్మనాయుడు గారు. ఈ రోజున కార్యకర్తల గురించి ఆలోచించే పార్టీ ఏదన్నా ఉందంటే కార్యకర్తల్ని మోటివేట్ చేసి, మీరు కేవలం రాజకీయాలు మాత్రమే కాదు, డబ్బు సంపాదించుకోవటానికి మాత్రమే రాజకీయాల్లోకి రావద్దు, మీరు మీ పనులు మీరు చేసుకుంటూ మీకు సమాజం పట్ల, దేశం పట్ల సేవ చేయాలని ఉన్నప్పుడే మీరు ఇటువైపు రండి అని చెప్పి ప్రోత్సహిస్తే, ఒక యువకుడు ఈ రోజున 1,50,000 రూపాయలు సంపాదించుకుంటూ పార్టీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఏదన్నా పల్లెత్తి మాట అంటే వాళ్ళందరి మీద కూడా విరుచుకుపడడం అంటే బ్రహ్మనాయుడు గారు ఇక్కడ బూతులతోనో లేకపోతే పరుష పదజాలంతో కాదు, సిస్టమేటిక్ గా, అంటే మంచి భాషతో వాళ్ళందరికీ కూడా కౌంటర్ చేసిన వ్యక్తి ఈ రోజున అన్ని వేల మంది ముందు, పవన్ కళ్యాణ్ గారి ముందు మాట్లాడి తన ఆలోచనల్ని, తన భావాల్ని పంచుకున్నాడు అక్కడ. సో త్రిశూల వ్యూహం అంటే కూడా ఇక్కడ బ్రహ్మనాయుడు గారు మీరు అడిగారు ఇందాక, మామూలుగా శివుడి త్రిశూలం ఉంటది, అంటే 3 కోణాలు ఉంటాయి దానికి, ఒకటి శక్తి, ధర్మం, రహస్యం. అలాగే పవన్ కళ్యాణ్ గారు త్రిశూల వ్యూహం ఎందుకు అన్నారంటే, ఈ రోజున పని చేయడానికి వచ్చిన కార్యకర్తలకి వాళ్ళకి 3 అంశాల్లో వాళ్ళకి ప్రాముఖ్యత ఉండాలి, గుర్తింపు ఉండాలి బ్రహ్మనాయుడు గారు. 1 గుర్తింపు, 2 నాయకత్వం, 3 భద్రత. ఇప్పుడు పనిచేసిన వాళ్ళని గుర్తించాలి, పని చేయడానికి ఎవరైతే పని చేయడానికి జనసేనలో పనిచేసిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నారు, చేసినట్టేనా చాలా వరకు?
ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. నేను పార్టీ ఆఫీస్ లో కూర్చుని రోజు అంటే ప్రభుత్వ కార్యకలాపాలే కాకుండా రోజు ఒక రోజుకి 4 నుంచి 5 గంటల పాటు నేను పార్టీ కార్యక్రమాల మీద కూడా దృష్టి పెడతాను. అక్టోబర్ లో ఏదైతే దసరా అయిపోతుందో, దసరా తర్వాత నుంచి రోజు 4-5 గంటలు నేను పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెడతాను. అదే విధంగా ప్రతి మండలం, ప్రతి గ్రామానికి సంబంధించి కూడా నేనే స్వయంగా మానిటరింగ్ చేస్తాను. మీ అందరినీ కూడా ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా, దేశాన్ని ప్రభావితం చేసే నాయకులుగా నేను తీర్చిదిద్దుతానని చెప్పి మిమ్మల్ని అందరినీ గుర్తిస్తాను. ఇప్పుడు మొన్న మాట్లాడిన వాళ్ళు ఎవరూ కూడా పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాదు బ్రహ్మనాయుడు గారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రభావితమై వాళ్ళందరూ కూడా పార్టీకి పనిచేయాలని చెప్పి వచ్చి సోషల్ మీడియాలో మెడలో కండవ మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఆయన ఎవరో విజయ్ గారికి సంబంధించినటువంటి కండవ కూడా అదే కలర్స్ పోలి ఉంటుంది, టీవీకే జెండా అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఆ కండవ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకైనా మెడలో వేసుకున్నారు, ఆ ఫ్లాగ్ ఇండికేషన్ ఏంటి? బ్రహ్మనాయుడు గారు, ఇలా మాట్లాడే వాళ్ళు ఎవ్వరికి కూడా కోడిగుడ్ల మీద ఏకలు పీకే వాళ్ళంతా. కాంగ్రెస్ పార్టీ జెండాకి, నేషనల్ ఫ్లాగ్ కి తేడా తెలియని వ్యక్తులు వాళ్ళంతా కూడా. పవన్ కళ్యాణ్ గారు మొన్న మెడలో వేసుకున్న జెండా ఏంటంటే కర్ణాటక స్టేట్ ఫ్లాగ్ సార్. అది కర్ణాటక స్టేట్ ఫ్లాగ్. అంటే కర్ణాటకలో ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది, బెంగళూరులో కానీ ఇతర ప్రాంతాల్లో ఉంటే ఆ ఫ్లాగ్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు కన్నడ రాజ్యోత్సవ అని చెప్పి చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. వాళ్ళ స్టేట్ ఫ్లాగ్ ని అంత ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లిన ఫ్లాగ్ అది. వాళ్ళు చాలా గౌరవిస్తారు ఆ ఫ్లాగ్ కి. మొన్న జరిగిన మీటింగ్ లో కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా కార్యకర్తలు వచ్చారు అక్కడికి. వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా, కర్ణాటకలో ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ స్టేట్ ఫ్లాగ్ కు ఉంటది. వాళ్ళు ఆ ఫ్లాగ్ ని తీసుకొచ్చి అక్కడ వేవ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు చూశారు. దాన్ని చూసి వాళ్ళ జెండా కింద జనసేన జెండా కట్టుకుని వచ్చారు వాళ్ళు కర్రకి. సో వాళ్ళు జనసేన పార్టీ జెండాకి ఎంత గౌరవం ఇస్తారో వాళ్ళ స్టేట్ ఫ్లాగ్, కర్ణాటక ఫ్లాగ్ కూడా అంతే గౌరవం ఇస్తారు. ఈ కొంతమంది కుహానా మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాను కదా, కాంగ్రెస్ జెండాను చూసి అదే నేషనల్ ఫ్లాగ్ అనుకుంటారు. సో వాళ్ళందరూ ఏదో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిద్దామనో, లేకపోతే ఏమి పని పాట లేక, నాలెడ్జ్ లేక, అవగాహన లేక ఉన్న వాళ్ళు ఏమంటారు, టీవీకే ఫ్లాగ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు మెడలో వేసుకున్నాడు, టీవీకే జనసేన రెండింటిని కంపేర్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళందరినీ అజ్ఞానులు మనం వాళ్ళని ఇది చేయలేం కదా బ్రహ్మనాయుడు గారు. సో యాక్చువల్ గా ఆ ఫ్లాగ్ ఏంటంటే కర్ణాటకకి సంబంధించిన స్టేట్ ఫ్లాగ్ అది. సో అక్కడ వచ్చిన కార్యకర్తలు వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు అంత దూరం వచ్చినందుకు, కర్ణాటక నుంచి వైజాగ్ దాకా వచ్చి వాళ్ళు పార్టీ పట్ల ప్రేమ చూపించి, మేము కూడా పార్టీకి పనిచేస్తాము, మాకు కూడా అక్కడ దిశానిర్దేశం చేయండి, కర్ణాటకలో చేయండి, ఒరిస్సా